కొన్ని మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉంటాయి. ఇవన్నీ టాపిక్స్లోని మనకి యూజ్ అవుతాయండి. ఈ మ్యాథమెటికల్ ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకుంటే చాలా వరకు హెల్ప్ అవుతాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే సిగ్మా ఎన్ అండి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. అంటే ఫస్ట్ ఎన్ నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎప్పుడు కూడా n ఇంటూ ఎన్ ప్లస్ 1/2కి ఈక్వల్గా ఉంటుంది. సిగ్మా ఎన్ స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అండి. ఫస్ట్ ఎన్ స్క్వేర్స్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే n ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. నెక్స్ట్ సిగ్మా ఎన్ క్యూబ్, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి వాడే రిజల్ట్ అండి. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్స్ ప్లస్ సో ఆన్ అప్ టు n క్యూబ్ అండి. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే n స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అండి. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటారు, అందుకని మనం 2తో స్టార్ట్ చేస్తున్నాను. 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ అండి. అంటే n ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే n ఇంటూ ఎన్ ప్లస్ 1కి ఈక్వల్గా ఉంటుందండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అండి. n ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసాం అనుకోండి వచ్చే వాల్యూ n స్క్వేర్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ రిజల్ట్స్ అయితే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి.